అరటికాయ ఫ్రై తయారు చేస్తున్నానండి. ఫ్రైకి కావాల్సినవి పల్లీలు, ఎండుమిర్చి, కొద్దిగా ఆయిలు, కరివేపాకు, పొట్టుతో ఉన్న మినపప్పు, వెల్లుల్లిపాయ, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కారం, పసుపు, ఉప్పు. ముందుగా ఇవి తోలు తీసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. ఒక విజిల్ రావాలి, ఎక్కువ రావద్దు అండి. స్టవ్ మీద పెట్టి కుక్కర్ పెట్టానండి. స్టవ్ పైన ఒక విజిల్ అండి. మళ్ళీ ఎక్కువ విజిల్ వస్తే మెత్తగా అయిపోతాయి. ఒక విజిల్తో స్టవ్ ఆఫ్ చేయాలి. కొద్దిగా ఆయిల్ వేయాలండి. కొన్ని పల్లీలు వేయాలి. అవి వేగించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. కొంచెం దోరగా వేగించాలి. ఒక ప్లేట్లో పెట్టాలండి. కొద్దిగా వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, కొద్దిగా పొట్టుతో ఉన్న మినపప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి అండి, కొద్దిగా ఉప్పు ఇప్పుడే వేయండి. ఇవి కొంచెం దోరగా వేయించుకోండి. ఆయిల్ ఎక్కువ వేయలేదు, ఎక్కువ వేసేస్తండి. ఉడకబెట్టిన అరటికాయ అండి. దీన్ని చిన్న పీసుల్లా చేసుకోవాలి. ఫ్రైకి పెద్దవి చేయకూడదు. ఇలా చేసుకోవాలండి. ఈ తాలింపులో కొద్దిగా పసుపు వేయండి. కొంచెం బాగా కలపాలి. మరి కారం కావాలనుకుంటే కొద్దిగా వేసుకోండి. వద్దనుకుంటే ఎండుమిర్చితో సరిపోతుంది. నేనైతే కొద్ది కారం వేస్తున్నానండి. మా ఇంట్లో కొద్ది కారం తింటారు తక్కువ. తర్వాత ఇవి వేసేయాలండి. రెడీ అయిందండి ఫ్రై. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది పెరుగన్నం చాలా బాగుంటుందండి. చూడండి, వేగించి పెట్టుకున్న పల్లీలు ఈ పైన వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల. పెరుగన్నంకి చపాతీకి కూడా బాగుంటుంది. ఇది ఎలాగుందో కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి